నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. కేవలం దేవుని ఉచితమైన కృప. మరొక ఆదివారం దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు మీ ముందు వాక్యాన్ని అందించడానికి. అందుకు దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే 2013వ సంవత్సరం నుండి ఈ రోజు వరకు చక్కగా ఆగిపోకుండా సాగిపోయేటట్టు సహోదరులు డైరెక్టర్ రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న అతనికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ రోజు నుండి ఈ రోజు వరకు విసుగు చెందకుండా మీ అమూల్యమైన సమయాన్ని చక్కగా హెచ్చించి ఈ మొబైల్ ఆరాధన కార్యక్రమాన్ని ప్రతిరోజు మేల్కొని వాక్యాన్ని వింటూ విజయవంతం చేస్తున్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం తదనంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఆయా ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక బృందం అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ఈరోజు చదువుకున్నాం. ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. అదే విషయాన్ని మార్కు సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఆ సంఘటన ఉన్నది. ఈ రెండింటిని వచనాల్లో నుంచి ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు తన పరిచర్య జీవితంలో అనేకమైన స్థలాలకు వెళ్ళాడు. అనేకమైన స్థలాలకు ఆయన సంచారం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆయన యొద్దకు వచ్చి 9వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి మాటలు చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి ఆయన వద్దకు వచ్చాడు. ఆ అధికారి ఎవరో మార్కు సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో ఈ విధంగా ఉంది. సమాజ మందిరపు అధికారి ఆయన. ఏ అధికారి అంటే, ఆ రోజుల్లో యూదులకి సొనగోగులు అనే సమాజ మందిరాలు ఉండేవి. ఒక సమాజానికి ఒక అధికారి ఆయన, అంటే కొంతమంది జనాంగానికి అధికారిగా ఉన్న వ్యక్తి ఆయన యుద్ధకు వచ్చి ఏమని మొర్రపెడుతున్నాడంటే, ఆయనకు ఒక కుమార్తె, ఆయనకు మ్రొక్కి అనే మాట అక్కడ మనం చూస్తున్నాం 18వ వచనం. ఒక అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మ్రొక్కుతున్నాడు. అనగా యూదులు సహజంగా ఎవరికి మ్రొక్కరు, వారికి ఉన్న అలవాటు ప్రకారంగా ఎవరికి మ్రొక్కరు. యూదులు యేసు ప్రభుకి అంటే దేవునికి మాత్రమే మ్రొక్కే అలవాటు ఉంది. ఏ మనిషికి తల వంచని స్థితి వాళ్ళకి ఉన్నది. కానీ తల వంచి ఆయనకు మ్రొక్కుతున్నాడు అంటే ఆ అధికారి మనసులో యేసయ్య దేవుడే అనే సత్యాన్ని ఆయన యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టో, లేకపోతే అనేకులు చెప్పిన మాటలను బట్టో ఆయన విశ్వసించినట్లుగా కూడా మనం ఇక్కడ అర్థమవుతుంది. నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది అని ఆయన ఒక విన్నపాన్ని యేసు ప్రభు దగ్గర పెడుతున్నాడు. ఆ చిన్నది 12 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి అనే సంగతి మార్కు సువార్త 5వ అధ్యాయం 42వ వచనంలో ఈ మాట ఉంటది. ఒక 12 సంవత్సరాల ప్రాయం కలిగిన చిన్నది, ఒక యవనస్తురాలు వాళ్ళ ఇంటిలో ఇప్పుడే చనిపోయింది అని గొగ్గోలు పెడుతున్నారు. చనిపోయిన వారి ఇంట్లో ఉన్న పరిస్థితి మనకు తెలుసు కదా. ఆందోళన, లేకపోతే గుండె భారం, అలాగే దుఃఖం, గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్న పరిస్థితిలో ఆయన ధైర్యం తెచ్చుకొని ప్రభు దగ్గరకు వచ్చి, నా కుమార్తె చనిపోయింది, నా ఇంటికి మీరు రాగలరా, నా ఇంటికి మీరు వచ్చి ఆమె మీద చెయ్యి పెట్టండి
ఆమె బ్రతికిద్ది అని తన విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 19వ వచనంలో నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి ఆయన వెంట వెళ్ళెను. ఆయన శిష్యుల్ని దేవుడు వెంట పెట్టుకొని వెళ్ళాడు. యేసు ప్రభుకి ఒక మంచి అలవాటు ఉన్నది. యేసు ప్రభుకి ఆయన పిలిచిన వారి ఇంట్లందరికీ కాదనకుండా ఆయన వెళతాడు. ఆయనకున్న గొప్ప లక్షణం. చాలాసార్లు నేటి సమాజంలో కూడా మనుషులు ఏమనాలి, ఎందుకు పర్టికులర్గా ఈ మాట చెప్తున్నాను అంటే, కొన్నిసార్లు కొన్ని ఇళ్లకు వెళ్ళడానికి మనం అభ్యంతరపరచబడతాం, అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. ఆమె ఇంటికి నేను వెళ్ళేదేంటి, అతనింటికి నేను వెళ్ళేదేంటి, అతనింటికి వెళ్ళే అర్హత స్థాయి అతనిది కాదు గనక నా స్థాయి గల ఇంటికే నేను వెళతాను, లేకపోతే నా స్నేహితుల ఇంటికే నేను వెళతాను, నేను అతని ఇల్లేంటి అలా ఉంది, ఆమె వెళ్ళేంటి అలా ఉంది అని కొన్నిసార్లు మనం పోల్చుకుంటూ కొన్ని గృహాలకు వెళ్ళకపోవచ్చేమో కానీ యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం, ఆహ్వానం వస్తే చాలు ప్రతి ఇంటికి ఆయన వెళుతూ ఉండేవాడు. వెళ్ళిన ప్రతి చోటల్లా ఏదో ఒక దేవుని కార్యం, తండ్రి కార్యాన్ని చేస్తూ తండ్రిని మహిమపరుస్తూ అతను మహిమపరచబడుతూ ఉండేవాడు. అది యేసు ప్రభుకున్న గొప్ప లక్షణాలలో ఇది ఒకటి. అయితే అక్కడ 9వ అధ్యాయం 24వ వచనం దగ్గరకు వచ్చేతలికే ఒక మాట ఉన్నది. అది చెప్పడానికే ఈరోజు ఉదయం ఆయన స్థలం ఇయ్యండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట పర్టికులర్గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే, ఆ అధికారింటికి యేసు ప్రభు వెళ్ళాడు, ఆహ్వానం మేరకు వెళ్ళాడు, కానీ ఆయన బయటే ఉండాల్సి వచ్చింది. జాగ్రత్తగా వినాలి. లోపలికి రావడానికి అవకాశం లేదు. జాగ్రత్తగా వినాలి. అవకాశం లేకపోవడం కారణం ఏంటంటే, అప్పటికే ఆ ఇంటిలో దుఃఖకరమైన వాతావరణంతో పాటు అనేకులు ఎవరు కూడా ఇంకా లోపలికి ప్రవేశించలేని, అవకాశం లేని గొప్ప జనసమూహము ఆ నిండారుగా అక్కడ ఉండడం వల్ల ఆయన ప్రవేశించడానికి కూడా అవకాశం లేనంతగా ఉంది గనుక ఆయన అంటున్నాడు, స్థలం ఇయ్యండి, నేను వచ్చిన పని పూర్తి చేసుకోవాల్సి ఉంది, లేకపోతే స్థలం ఇయ్యండి, నేను లోపలికి రావాలి. ఇక్కడ ఒక సంఘటన జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అనుమతి లేనిదే లోపలికి రాడు. అది ఇంటిలోనైనా హృదయంలోనైనా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మంచి మాట ఉంటది. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటాడు. హృదయం అనే ఇంటి తలుపు నొద్ద యేసయ్య తట్టుతున్నాడు అట. ఎప్పటి వరకు తడతాడు? తట్టుతూనే ఉన్నాడట. ఎవడైనా నా స్వరము విని, ఈ మాట వినాలి అంటే తట్టేటప్పుడు యేసయ్య తడుతున్నాడు, యేసయ్య నా లోపలికి రావాలని ఆశపడుతున్నాడు అని గ్రహించి, లోపల ఏ స్థితిలో ఉన్నా నీవు తలుపు తీయగలిగిన స్థాయికి నువ్వు రాగలిగితే అప్పుడు మాత్రమే ఆయన లోపలికి రాగలడు. అనుమతి నువ్వు ఇస్తేనే ఆయన లోపలికి రాగలడు. హృదయం అనే తలుపును ఆయన తట్టుచున్నాడట. ఆ తలుపు ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోనికి వచ్చి నేను ఆయనతోనూ ఆయన నాతోనూ కలిసి భోజనము చేతుము అని రాయబడి. అంటే లోపలికి వచ్చిన వాడు నీతో స్నేహం చేస్తాడు. నీవు ఆయనతోనూ ఆయన నీతో, అనగా ఒకరితో ఒకరు కలిసి జీవిస్తారు. ఆ తర్వాత ఇద్దరము కలిసి భోజనము చేస్తాము అనే మాట ప్రకటన గ్రంథం 3:20లో. అంటే ఈ మాట ఏంటి? మన హృదయం అనే ఇంటిలోనికి కానీ, మన జీవితం అనే ఇంటిలోనికి కానీ యేసయ్య బలవంతంగా వచ్చే దేవుడు కాదు.
ఈ రోజుల్లో ఎక్కువగా వినబడుతున్న మాట, మీరు బలవంతపు మత మార్పిళ్ళు చేస్తున్నారు అనే నానుడి, ఒక నింద క్రైస్తవుల మీద ఉన్నది ఎక్కువగా. మనము సువార్త మాత్రమే చెబుతున్నాం, వాక్యము మాత్రమే చెబుతున్నాం, యేసయ్యను నమ్ముకోండి అని మాత్రమే చెబుతున్నాం. ఒకవేళ ఆ మాటలు వారు విశ్వసించి అంగీకరించి యేసయ్యను ఆహ్వానిస్తేనే తప్ప యేసయ్య ఎవరి హృదయాలలోనికి గాని జీవితంలోనికి గాని అనుమతి లేకుండా ఆయన ప్రవేశించడు. ఎందుకంటే నా దేవుడు అంత గొప్పవాడు. మన దేవుడు బలవంతం చేసేవాడు కాదు నమ్ముకోవడానికైనా. అంటే ప్రతి మనిషికి స్వేచ్ఛనిచ్చే దేవుడు, ప్రతి మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చే దేవుడు. తన అనుమతి లేనిదే ఆయన లోపలికి ప్రవేశించడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక ఆదరణకర్తను మీ మధ్యకు నేను పంపిస్తున్నాను, ఆయన మీతోనూ మీలోనూ ఉంటాడని చెప్పిన యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనే ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే ప్రభు రాకడ వరకు ఆయన ఈ లోకంలో ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా నువ్వు ఆహ్వానిస్తేనే ఆయన మీలోనికి వస్తాడు. నీవు నింపబడితేనే ఆయన నింపబడతాడు. నీవు లోపలికి ప్రవేశించండి, నాలోనికి రండి అని ఆహ్వానిస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలో ఉండడానికి, నీలో నడిపించడానికి ఇష్టపడతాడు. అయితే ఇక్కడ 9:24లో యేసయ్య ప్రవేశించలేనంత ఇంటిలో గొప్ప జన సమూహం ఉన్నారు. ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళు గొగ్గోలు పెడుతున్నారు, పిల్లన గురవులు వాయిస్తున్నారు, లేకపోతే ఏడుస్తున్నారు, అపహసించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ ఇంటిలో ఒక రకమైన గందరగోళం, ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఇంటి యజమానుడేమో కుమార్తె చనిపోయింది అనే ఆందోళన, ఇంటి వారేమో ఒకవేళ అమ్మో నా కుమార్తె ఎదిగిన కుమార్తె, రేపు నన్ను చూడగలిగిన కుమార్తె చనిపోయిందని ఒక దుఃఖకరమైన వాతావరణంలో ఆ ఇల్లంతా నిండి ఉన్నది. కానీ యేసయ్యకు అక్కడ స్థలం లేదు. యేసయ్య అక్కడ వరకు వచ్చాడు, గుమ్మం వరకు వచ్చాడు. ప్రకటన పరమగీతాలు 3వ అధ్యాయంలో ఒక ప్రియురాలు నిద్రపోతుండగా తలుపు నద్ద ప్రియుడు తలుపు తట్టి 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 ఇక ఎంతకీ లేచేది లేదు, లెగవలేదని వర్షంలోనే తడుస్తున్నాడట. తడిచి 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 ముద్దై చివరికి తలుపు తీయకుండానే ప్రియుడు వెళ్ళిపోయాడని లేఖనం. అంటే తలుపు తీయలేదు ఆవిడ. అంత భయంకరమైన నిద్రమత్తులో ఉండి ఎవరు వచ్చారు అనే సంగతి మర్చిపోయి, ఎవరు తలుపు తడుతున్నారు అనే సంగతి మర్చిపోయి, అయ్యో నా ప్రియుడు వస్తాడే, నేను మేలుకొని ఉండాలి, నేను ఆహ్వానించాలి అనే సంగతి మర్చిపోయి కూడా ఆమె తర్వాత ఎప్పుడో ఆదమరిచి లేచి చూస్తే ప్రియుడు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన, మరొక సంఘటన నాకు గుర్తొస్తుంది కదా. రేపు 2వ రాకడలో కూడా పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. పెండ్లి కుమారుడు కోసం 10 మంది యవనస్తురాళ్ళు, 10 మంది కన్యకలు చక్కగా ఎదురు చూస్తూ ఉన్నారు. పాట పాడుతున్నారు, పెండ్లి కుమారుడా రా అని. నిజమే, వాళ్ళ పాట ఒకటే, వాళ్ళ వస్త్రాలు తెల్లని వస్త్రాలు ధరించిన వస్త్రాలు ఒకటే, వాళ్ళ చేతిలో దివిటీలు ఒకటే, అన్ని ఒకేలాగా ఉన్నాయి. ఆ దివిటీలో నూనె కూడా ఒకేలాగా ఉన్నది. వాళ్ళ సాంగ్స్ ఒకటే, వాళ్ళ ఎదురు చూపు ఒకటే, అన్నీ ఒకటే. కానీ పెండ్లి కుమారుడు వచ్చే తలికి ఒక 5గురు మాత్రమే ఎదుర్కొనగలిగారు. ఒక 5గురు మాత్రం తలుపు వేసిన తర్వాత రొమ్ము కొట్టుకుంటున్నారు. మాకు కూడా తలుపు తీయండి అంటున్నారు. మాకు కూడా తలుపు తీయండి అంటే మధ్యలో ఏమైందంటే వరుడు వచ్చే ముందే వాళ్ళు గాఢ నిద్రలోనికి వెళ్ళారు. అందుకే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని లేఖనం ఎందుకు చెప్తుందంటే
ఈ రోజుల్లో కూడా ప్రభు రాకడ కొరకు అందరం ఎదురు చూస్తున్నాం. ప్రభు రావాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రభు రావాలని, ప్రభుతో ఉండాలని అన్ని సంఘాల వారు, డినామినేషన్ తేడా లేకుండా అన్ని సంఘాల వారు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభు రాకడకు సూచనలు జరుగుతున్నా మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి పరిశీలన చేయండి. ఆయన వచ్చాడు, అధికారి కోరుకున్నాడు. మనం కూడా కోరుకుంటున్నాం రాకడ రావాలని. అధికారి ఆహ్వానించాడు, మనం కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రభువా, నీ రాకడెప్పుడో, ఎత్తబడే సంఘంలో నన్ను కూడా ఉంచండి అని. కానీ ప్రభు వచ్చాడు. కానీ ప్రభు వచ్చిన తర్వాత అక్కడ ఆయనకి స్థలం లేదు. ఈరోజు నీ హృదయంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు ఆయన. నీ ఇంటిలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు ఆయన. నీ దగ్గరకు రావాలని ఇష్టపడుతున్నాడు. నేనంటాను, రాగలిగిన స్తోమత నీకుందా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరి ఇంటికి పడితే వాళ్ళ ఇంటికి ఆయన రాడు అనే సంగతి కూడా నేను గుర్తు చేస్తా. మీరు కూడా ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళకండి అని కూడా అపోస్తులతో చెప్పాడు దేవుడు. నే మాట కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనికి రండి, నేను మీకు పక్కనే ఉంటది 10వ అధ్యాయం. ఆయన అంటాడు, ఆయన 12 మంది శిష్యుల్ని 10వ అధ్యాయం 1వ వచనం పిలిచాడు, అధికారం ఇచ్చాడు. 2వ వచనంలో 12 మందిని లెక్కేసి 5వ వచనంలో వాళ్ళని పంపుతూ, మీరు సర్వలోకానికి వెళ్ళండి, తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపిస్తున్నట్టుగా పంపిస్తున్నానని చెప్పి ఆయన పంపిస్తూ 11వ వచనం చూస్తాను చూడండి. ఆయన మీరు ఏ పట్టణంలోనైనా, మీరు ఏ గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు, ఈ 12 మంది వెళ్ళారట ఒక గ్రామంలోనికో పట్టణానికో, లేకపోతే ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు, ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి ఆ ఇంట్లో బస చేయండి. చూడండి, ఆయన శిష్యులు ఒక ఇంటిలోనికి వెళ్ళాలంటే ఆ ఇల్లు యోగ్యత కలిగినదిగా ఉండాలి. ఆ ఇల్లు వారిని ఆహ్వానించేదిగా ఉండాలి. ఆయన ఆహ్వానించే ఇల్లు జాగ్రత్తగా ఉండాలి, బస చేయడానికి అనుకూలంగా ఉండాలి. అప్పుడు అంటాడు 40వ వచనంలో, మిమ్ములను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నట్టే అని చెప్తూ ఆ కింద వచనంలో అంటాడు, ఒకవేళ మిమ్ములను నీతిమంతులుగా అని చేర్చుకున్నాడు అనుకోండి, నీతిమంతుని ఫలం పొందుతాడు. ప్రవక్త అని చేర్చుకున్నాడు అనుకోండి, ప్రవక్త ఫలం పొందుతాడు. ఒకవేళ ఏ రకమైన ఆహ్వానం ఉంటే ఆ రకమైన ఫలితాన్ని పొందుతాడు. అంటే ఫలితం కూడా ఉన్నది యేసు ప్రభువుని చేర్చుకోవడంలో. ఆహ్వానం ఉన్నది, అక్కడి వరకు వచ్చాడు, కానీ ఆ ఇంటిలో స్థలము లేదు. ప్రభు కూడా నీ దగ్గరకు వస్తాడు, కానీ లోపలికి రావడానికి హృదయంలో స్థలం ఉన్నదా? జాగ్రత్తగా వినాలి. ఆ ఇంటిలో అప్పటికే బహు జన సమూహము నిండారు. ఆ ఇల్లు ఖాళీ చేయబడితేనే ప్రభు వస్తాడు. ఆ ఇల్లు ఏంటి? ఇదే మత్తయి సువార్తలో ఉంటది ఒక అధ్యాయంలో, నాకు త్వరగా గుర్తు. ఒక ఇంటిలో దురాత్మలు ఉన్నాయంట, అపవిత్రాత్మ పట్టిన ఆ దురాత్మలు ఉన్నాయట. ఆ ఇల్లు ఖాళీ చేయబడిందంట, ఆ దురాత్మలు వెళ్ళగొట్టబడ్డాయట, నీట్గా క్లీన్ చేయబడిందంట. ఏ ఒక్కరూ లేరట. ఏ ఒక్కరూ లేకపోతే ఆ వెళ్ళిపోయిన దురాత్మలు మరలా తిరిగి వచ్చి మరలా టెస్ట్ వేసేయట. ఖాళీ చేయబడిన ఎవరు లేకపోయినా మరలా అవి వస్తాయి అని ఈ మత్తయి సువార్తలో ఒక సందర్భంలో లేఖనం మనం. ఒకవేళ నువ్వు ఖాళీ చేసినా అక్కడ యేసు అనే ఒక వ్యక్తి ఎవరొకరు సంచారం చేయాలి. కానీ ప్రభు గుమ్మం వరకు వచ్చాడు, తలుపు యొద్దకు వచ్చాడు, ఆయనే నోరు తెరిచి అడుగుతున్నాడు, స్థలం ఇస్తారా? స్థలం ఇయ్యండి. నా సమయం వచ్చింది, లోపలికి వెళ్ళాలి. నా సమయం వచ్చింది, నేను ఒక పని చేయాలి. నేను పని చేయడానికి వచ్చాను, నేను లోపలికి వెళ్ళాలి. నేను వచ్చింది ఆ చిన్నదాని కోసమే వచ్చాను. ఏ చిన్నదాని కోసమైతే మీరు ఏడుస్తున్నారో, ఏ చిన్నది చనిపోయిందని మీరు ఏడుస్తున్నారో, ఏ చిన్నది నాకు దూరమైందని ఈ కుటుంబీకులు ఏడుస్తున్నారో, ఆ కుటుంబానికి తిరిగి ఇవ్వడానికి నేను వచ్చాను. నాకు అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి.
స్థలం ఇవ్వండి. నీవు కూడా ఈ ఉదయకాల సమయంలో దేని కొరకు దుఃఖపడుతున్నావు, దేని కొరకు వేదన పొందుతున్నావో, దేని కొరకు ప్రభువుని ప్రార్థన చేశావో, దేని కొరకు ప్రభు దగ్గర ఏమైతే ఆశిస్తున్నావో అది నీకివ్వడానికి దేవుడు సమీపంగా ఉన్నాడు, గుమ్మము దగ్గరకు ఉన్నాడు. గనుక నువ్వు స్థలం ఇస్తే చాలు. అక్కడ అయితే వాళ్ళు ఆ స్థలం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. లోపలికి ఆయన ప్రవేశించాడు. ఆ ఇంట్లో ఏముంది అప్పటి వరకు? ఏడుపు, దుఃఖం, వేదన ఉన్నది యేసు లేనంత వరకు. యేసు ప్రవేశించాడు. బైబిల్లో చాలా గృహాల్లోనికి ఆయన ప్రవేశించాడు. నీ ఇంటిలో ఆయన ఉన్నాడా? నీ ఇంటిలో ఆయనకి స్థలం ఉన్నదా? నీ ఇల్లు అనగా భౌతికమైన కొంప కాదు, మన హృదయం. మన హృదయం భౌతికమైన కొంపలో అనేకమైన స్థలాలు ఉంటాయి, అనేకమైన మెటీరియల్ ఉంటాయి. మనిషికి ఒక రూమ్ ఉంటుంది, మనమే నిర్ధారణ చేసుకుంటాం. నాకిది, నీకిది, నా కూతురికి అది, నా కొడుక్కిది. కానీ అందరిళ్లలో అన్ని రూములు ఉంటాయి. కానీ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి గది ఉండదు, వాళ్ళ తీసి మూలలో పెడతాం. అలాగే దేవునికి కూడా గది ఉండదు. అన్యులన్నా దేవుని గది ఉంటుంది, వాళ్ళకి పూజ గది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు మరి ఏ క్రైస్తవుడికైనా ప్రార్థన గది ఉందా? నాకు తెలిసి ఒక అన్యుడిని చూస్తే వాడు ఖచ్చితంగా పూజ గది ఏర్పాటు చేసుకుంటాడు. తన దేవుడు కాకపోయినా, దేవుడు నిజమైన దేవుడు కాకపోయినా, వారు నమ్మే విశ్వాసాన్ని బట్టి అయినా, వాళ్ళ దేవుడిగా భావించే వాళ్ళకైనా ఒక గది ఉంటదేమో కానీ అసలు నేటి క్రైస్తవులకి ప్రార్థన గది ఉందో లేదో కూడా తెలియదు. అంటే ఏర్పాటు చేసుకునే ఆలోచన కూడా చాలా మందికి ఉండదు. సరే, ఏది ఏమైనా అది వాళ్ళ వ్యక్తిగతం, కానీ అది సమస్య కాదు. నీ హృదయములో దేవునికి చోటు ఉందా? స్థలం ఇస్తావా దేవునికి? స్థలం ఇయ్యండి అని దేవుడే నోరు తెరుస్తున్నాడు. స్థలం ఇస్తే ఏంటి ప్రయోజనం? నీ ఇంటికే కాదు, బైబిల్లో చాలా గృహాల్లోనికి ఆయన వెళ్ళాడు. ఉదాహరణ, జక్క ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఒక సందర్భంలో, ఆ రాత్రి బస చేయాల్సి వచ్చింది ఒక సందర్భంలో. మార్త మరి ఇంటికి ఆయన మరలా ఆయన వెళుతూ ఉండేవాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం, ఈ అధికారింటికి కూడా వెళ్లాల్సి వచ్చింది. ఒక పరిసయ్యుడింటికి ఆయన వెళ్లాల్సి వచ్చింది. ఈ అమ్మాయి మార్గములో నివసించే వారి గృహాల్లోనికి ఆయన వెళ్లాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గృహములో ఆయన అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన ప్రతి స్థలములో ఏదో ఒక గొప్ప కార్యం జరిగింది. అందరి గృహాలకు వెళ్ళిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన గృహం దగ్గరికి వస్తాడు. మన గృహం, కానీ మనం స్థలం వేయాలి. మన హృదయం అనే ఇంటి దగ్గర, మన హృదయం అనే తలుపు దగ్గర ఆయన తడుతున్నాడు. ఒక వ్యక్తి రావాలి అంటే కొన్నిటిని మనము ఖాళీ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇందా చెప్పాను, యేసు ప్రభు వచ్చే ముందే ఆ ఇంటిలో ప్రవేశించడానికి వీలు లేకుండా కొన్ని ఉన్నాయి. మన హృదయంలో కూడా ఆ యేసయ్య ప్రవేశించలేని కొన్ని హృదయాల్లో ఉన్నాయి. మార్కు సువార్త 7:21 మీరు ఇంటికాడ చదువుకో. మనుషుని హృదయంలో నుంచి మనిషిని అపవిత్రపరిచేవి కొన్ని ఉన్నాయి. వాటన్నిటినీ ఖాళీ చేస్తేనే ప్రభు. ఖాళీ చేసే పని నీది, వచ్చే పని ఆయనది. వచ్చాక ఆయన పని చేస్తాడు. రాకముందు మనం అవకాశం ఇవ్వాలంటే మన హృదయములో దేవుడు రావడానికి ఆటంకంగా ఉన్న వాటన్నిటినీ, మార్కు సువార్త 7:21 ఏమున్నవి? మనుషుని హృదయములో నుండి, మనుషుని లోపల నుండి వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. మనుషుని అనగా మనుషుని హృదయములో నుంచి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదోషణ, అహంకారము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ హృదయములో నుండే వచ్చును. హృదయములో నుండి ఇవి ఖాళీ చేయబడితేనే ప్రభు హృదయములోనికి వస్తాడు. హృదయంలోనికి వచ్చిన వాడు
అంటున్నాడు, నేను అతనితోనూ అతను నాతోనూ, అతను నాతోనూ సహవాసం చేస్తాం. సహవాసం చేయాలంటే, ఆయనతోనే సహవాసం చేయాలంటే, అంతకు ముందు సహవాసం చేస్తున్న ఈ ఏడిటితో నీవు బంధం తెంచేసుకోవాలి. నిన్ను పాడు చేస్తున్నవి, నీ హృదయంలో నిండినవి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిద్ది అంటాడు కదా ప్రభు. నీ హృదయంలో ఏవి నింపుకున్నావో వాటిని ఖాళీ చేస్తే. మొన్నే మా విశ్వాసి గృహంలో ప్రార్థన పెట్టుకున్నాను. గృహ ప్రార్థన అందరికి జరుగుతుంది కదా. ఒకవేళ మీరు గృహంలో ప్రార్థన పెట్టుకోవాలనుకుంటే గృహంలో ఉన్న సామాగ్రిని సర్దుకోవాలి. సంఘం రావడానికి ఒక స్థలాన్ని ఖాళీ చేస్తేనే వాళ్ళు ప్రవేశించి కూర్చోగలుగుతారు. ప్రార్థన అనంత వరకు వాళ్ళు అక్కడ కూర్చొని దేవునికి ప్రార్థన చేసి వెళ్ళటారు. అంటే ఆ స్థలం ఏం చేయబడింది? ఖాళీ చేయబడింది. అక్కడ ఉన్నవి కొన్నిసార్లు తప్పించబడ్డాయి. అలాగే మన హృదయాలలో కొన్నిటిని మనం తప్పిస్తేనే ప్రభు మన లోపలికి ఆయన రాగలరు. అందుకే అంటున్నాడు, ఆయన స్థలం ఇయ్యండి. ఒకవేళ స్థలం ఇచ్చే స్థితిలో మనం ఉన్నామా? ప్రభు మన ఇంట్లో ఉన్నాడా మన ఇంట్లో? అయితే ఆయన ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఏంటి ప్రయోజనం అంటే, అక్కడ చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటది, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు. ఇక్కడ ఒక సంఘటన, అందరూ చచ్చిపోయిందంటున్నారు, అందరూ ఏడుస్తున్నారు కూడా. కానీ సత్యవంతుడైన దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సత్యమే చెప్తున్నాడు, ఆమె నిద్రపోతుందే గాని చనిపోలేదు. అంటే అందరూ చనిపోయింది అనుకున్నారు, కానీ యేసు ఒక్కడే నిద్రపోతుంది అంటున్నాడు. చూసారా? అంటే లోకం అనుకున్నది వేరు, దేవుడు అనుకునేది వేరు. అప్పటి వరకు సత్యం అందరూ దాన్నే నమ్మారు. ఆ ఇంటిలో ఉన్న వారందరూ నిద్రించుచున్నది అనే సంగతి ఆళ్ళలో ఒక్కడికి కూడా అర్థం కాలేదు. కానీ యేసుకు మాత్రమే అర్థమైంది, ఆ చిన్నది చనిపోలేదు, నిద్రపోతుందని. చూసారా? మనుషులు అనుకునేది వేరు, దేవుడు అనుకునేది వేరు. నీవు అనుకునేది వేరు, నీ పట్ల దేవుడు అనుకునేది వేరు. అందుకే దేవుడు అన్నాడు, నీ తలంపులు వేరు, నీ క్రియలు వేరు, నీ ఆలోచనలు వేరు, కానీ నీ పట్ల నాకొక ఆలోచన ఉంది, నాకంటూ ఒక తలంపు ఉంది, నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. నా ఉద్దేశాలు వేరు, నీ ఉద్దేశం వేరు. చూసావా? యేసు ఎప్పుడైతే లోపలికి ప్రవేశించాడో వాస్తవాలు బయటపడ్డాయి. జక్కయ్య ఇంటిలోనికి యేసు ఎప్పుడైతే వచ్చాడో అసలు యేసు ఏమి మాట్లాడకుండా జక్కయ్య అన్యాయపు సొమ్ము బయటపడింది. యేసయ్య అనలా, రే నువ్వు అన్యాయస్తుడురా, నీ సొమ్ము బయట పెట్టు, ఎక్కడ దాచవద్దా, తీసేయ్ అని ఎంక్వైరీ చేయలా యేసయ్య. అడుగు పెట్టిన వెంటనే జక్కయ్య హృదయంలోనికి మార్పు వచ్చి ఉంటున్నాడు, ఇదిగో నా అన్యాయపు సొమ్ము నాయన, 4 నేను తిరిగి ఇస్తాను. ఎలా వచ్చింది? యేసు అడుగు పెడితే. యేసు ఇంటిలోనికి వస్తే తెలియకుండానే సత్యము బయటకు వస్తుంది, నిజము బయటకు వస్తుంది, వాస్తవం బయటకు వస్తుంది. వాస్తవం ఏంటంటే ఆ చిన్నది చనిపోలేదు, కానీ లోకమంతా ఏంది? చిన్నది చనిపోయింది. చూసారా? లోకపు ఆలోచన వేరు, దేవుడి ఆలోచన వేరు. మనుష్యుడు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే ఆలోచిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా దేవుడు మాట మారడు. దేవుని ఆలోచన తప్పు కాదు ఎప్పుడు. అయితే కొంతమంది ఏం చేశారు అక్కడ? 9వ అధ్యాయం 24 ఆ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించారు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా వారు ఆయనను అపహసించారు అని ఉంటుంది. సత్యం ఎప్పుడైనా బయటపడేంత వరకు అబద్ధాల మీద పునాదులు వేసుకుంటున్నప్పుడు వాళ్ళు అపహాసం చేస్తారు. అపహాసం. ఈరోజు లోకం యేసును అపహాసం చేస్తుంది. ప్రభువును నమ్ముకోండి అంటే అపహాసం చేస్తుంది.
ప్రభు రేపొద్దున రెండవ రాకడలో రాబోతున్నాడమ్మా, నీ ఆ దేవుడు నిన్ను తీసుకువెళ్తాడంటే ఈరోజు లోకం నమ్మే స్థితిలో లేదు, అపహాసము చేస్తుంది. అపహాసం. దేవునికి చోటు లేకపోతే నీ ఇంటిలో అపహాసమే ఉంటది. దేవుడు ఎప్పుడైతే వచ్చాడో అపహాసానికి చోటు లేదు. కీర్తనకారుడు అది అంటాడుగా, అపహాసకులు కూర్చుండు చోటను నువ్వు కూర్చోండొద్దు, పాపులు నిలిచే చోట నీవు నిలవద్దు. అపహాసానికి ఉందా చోటు? ఆ అద్భుతం చేసే దేవునికి ఉందా చోటు? దేనికి ఇస్తున్నాం మనం అవకాశం? దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. ఎన్నో ఆదివారాలు దేవుని వాక్యం విన్నా అపహాసాన్ని పోగొట్టుకోలేకపోతున్నావు, పాపాన్ని పోగొట్టుకోలేకపోతున్నావు, దుష్టుల ఆలోచన పోగొట్టుకోలేకపోతున్నాం. అయితే అక్కడ ఉంటది ఆమె, ఆ చిన్నదాన్ని దేవుడు చేయి పట్టుకొని తలితాకుమే లే అని ఆ చిన్నదాన్ని లేపితే ఆ చిన్నది లేచింది, అద్భుతం జరిగింది. చూడండి, ఆ నిద్రలో నుంచి లేచింది. 12వ అధ్యాయం, ఆ మార్క్స్ వార్త 5వ అధ్యాయం 42. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగిను, వారు బహుగా విస్మయం పొందారు. విస్మయం పొందారు అంటే అద్భుతం, ఆశ్చర్యం, ఆశ్చర్యానికి గురయ్యారు. యేసు మన గృహాల్లోనికి వస్తే మన ఆలోచనలు పటాపంచలైపోయి దేవుని కార్యం జరిగినప్పుడు మనం విస్మయములోనికి వెళతాం, ఆశ్చర్యములోనికి వెళతాం. అప్పుడు వారికి ఆ చిన్నది మంచి ఆహారము తిన్నది. ఆ సంఘటన ఆ దేశం అంతటా సంచారమైంది. నేనంటాను, నీవు దేవునికి స్థలం ఇస్తే, దేవుని కార్యం నీ హృదయంలో జరిగితే నీ గురించి అనేకులు చెప్పుకునే సమయం వస్తుంది. నీవు గురించి నీవు చెప్పుకుంటాం గొప్పేముంది? నీ గురించి అనేకులు చెప్పుకోవాలి. ఆ చిన్నదాని గురించి ఆ దేశం అంతా చెప్పుకుంది. 26వ వచనం మత్తయి సువార్త 9:26లో ఈ సమాచారం ఆ దేశమంతటా వ్యాప్తించింది. ఒక అధికారింటికి యేసయ్య వెళ్ళాడంట. ఆ చిన్నది చనిపోయింది అనుకున్నారు, ఆ చిన్నది చనిపోలేదు, ఆ చిన్నదాన్ని దేవుడు లేపాడు, ఆ చిన్నది భోజనం చేసింది, నేటికి ఆమె బతికుంది అని ఆ విషయాన్ని ఆ దేశమంతా ఆ దేశమంతా చెప్పుకున్నది. రేపొద్దున రెండవ రాకడలో ఆయన కూడా భూమి మీదకి వచ్చినప్పుడు, అడుగు పెట్టినప్పుడు ప్రపంచమంతా రొమ్ము కొట్టుకునిది. నమ్ముకోలేని వారందరూ, మోకాళ్ళు వంగని వారందరూ రొమ్ము కొట్టుకుంటూ కళ్ళతో ఆయన చూస్తూ అంతటా దేవుడు వచ్చాడని కేకలు పెడతారట. అద్భుతం జరిగినప్పుడు, అది ఎప్పుడు జరిగింది రాకడా? పౌలు అంటాడు, రెప్పపాటులో జరిగింది. రెప్పపాటులో ఆ కార్యం జరిగింది. దేవుని కార్యం రెప్పపాటులో జరిగింది. నాకు ఏ కార్యాలు జరగట్లేదు, ఏ అద్భుతం జరగట్లేదు, ఏ ఆశ్చర్యకార్యం జరగట్లేదని కుమిలిపోతున్నావేమో, దేవుడి కార్యం అకస్మాత్తుగా రెప్పపాటులో మార్పు తీసుకొస్తాడు దేవుడు. వివాహం అవట్లేదా? రెప్పపాటులో దేవుడి కార్యం చేస్తాడు. ఉద్యోగం రావట్లేదా? రెప్పపాటులో. లేకపోతే సమస్యలు పోవట్లేదా? రెప్పపాటులో. దేవునికి ఆహ్వానం ఉంటే చాలు, దేవునికి స్థలం ఇస్తే చాలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం చేయాల్సింది దేవునికి స్థలం ఇవ్వాలి. ఒకవేళ ఆయా గృహాలకు వెళ్ళాడు కదా, ఉదాహరణ కొని చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు పరిచయుడి ఇంటికి వెళ్ళి ఏం జరిగింది? ఆ చిన్నదాన్ని లేపాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, ఏం జరిగింది? జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఓ పరిసయ్యుడి ఇంటికి వెళ్ళాడు, ఏం జరిగింది? పక్షవాతము కలిగిన వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. మరొకరింటికి వెళ్ళాడు, ఏం జరిగింది? పాపాత్మురాలైన స్త్రీ యొక్క పాపాలు క్షమించబడ్డాయి. మార్తా మరియల ఇంటికి వెళ్ళాడు, ఏం జరిగింది? లాజర్ను దేవుడు లేపాడు. కనుక ఆయా గృహాలకు దేవుడు వెళితే ఆయా అక్కడ కార్యక్రమాలు చేసి ఆ చోటల్లా ఆయన మహిమ పొందాడు. నీ సమస్య ఏంటో నాకు తెలియదు,
నీ అవసరం ఏంటో నాకు తెలియదు. నీ ఇంటిలో ఉన్న కొరత ఏంటో నాకు తెలియదు. నీ ఇంటిలోనికి దేవునికి అవకాశం ఇస్తే, నువ్వు ఆహ్వానిస్తే, ఆయనకి స్థలం ఇస్తే, ఆయన పని ఆయన చేసుకుంటాడు. నీ గురించి ఆయనే తిరిగి నీ దగ్గర లేని దాన్ని నీ చేతిలో పెడతాడు. అంత గొప్ప దేవుడు నాది. స్థలం ఇస్తారా? ఆయన అంటాడు, ఒకవేళ హృదయం అనే తలుపు దగ్గర నేను తట్టుచున్నాను, లోపలికి వచ్చి నేను అతను నాతో ఉంటాడు, నేను అతనితో కలిసి భోజనము చేస్తా. భోజనం ఉదాహరణకి ఒక అధికారితో భోజనం చేసావు, ఎంత ఫీల్ అవుతావో. ఈ లోకంలోని ఒక అధికారితోనే, ఒక కార్పొరేటర్తోనే భోజనం చేస్తేనే నువ్వు అంత ఫీల్ అవుతావే. ఒక ఎమ్మెల్యేతో, ఒక ఎంపీతో, లేకపోతే ప్రధానమంత్రితో, లేకపోతే ముఖ్యమంత్రితో, లేకపోతే ఒక గెస్ట్తో, లేకపోతే ఒక వ్యాపారవేత్తతో, ఒక డబ్బున్న వాడితో కలిసి భోజనం చేస్తే నీవు ఎక్కడ లేని ఆనందాన్ని పొందుతావే, తప్పు లేదు. కానీ యేసయ్యే మనతో భోజనం చేస్తాడట. అది ఎంత భాగ్యం. రేపు రెండవ రాకడలో నువ్వు ఎత్తబడితే 7 సంవత్సరాలు దేవుడు నీతో భోజనం చేస్తాడు. మధ్య ఆకాశములో పెండ్లి విందులో నేను పెండ్లి కుమారుడిగా ఆయన, పెండ్లి కుమార్తెగా నీవు నిత్యము ఆయనతో యుగ యుగాలు విందు. అక్కడ ఆహారం ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండదు, దుఃఖం ఉండదు. నిత్యము యుగ యుగాలు నూతన యెరూషలేములో సంచారం చేస్తూ బంగారపు వీధుల్లో నిత్యము జస్ట్ దేవునికి స్థలం ఇస్తే చాలు. ఇచ్చావా స్థలం? భౌతికమైన కొంపలు ఇచ్చిన ఇవ్వకపోయినా నీ హృదయంలో స్థలం ఇవ్వండి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నిజానికి ఆయన జన్మించినప్పుడు మరియ గర్భంలో ఉన్నప్పుడు, ఆయన జన్మిస్తున్న సమయానికి ఈ లోకంలో సత్రంలో స్థలం లేనందు. జన్మించినప్పుడే స్థలం లేదు ఆయనకి. జీవిస్తున్నప్పుడు కూడా ఆయనకి స్థలం లేదు. కానీ ఆయనకి స్థలం ఇచ్చిన వారందరూ ఆశీర్వదించబడ్డాడు. ఒక ఇంటి అధికారి పశువుల పాక ఇచ్చాడు, దీవించబడింది. మరియమ్మ గర్భం ఇచ్చింది, ధన్యురాలైంది. యోసేపు అవకాశం ఇచ్చాడు, తండ్రిగా గుర్తింపు పొందాడు. పేతురు స్థలం ఇచ్చాడు, పడవలో చేపలు విస్తారంగా పట్టాడు. జక్కయ్య స్థలం ఇచ్చాడు, ఇంటిని రక్షించుకున్నాడు. పేతురు ఇంటిలోనికి యేసుప్రభు వెళ్ళాడు, జ్వరం తొలగిపోయింది. అవకాశం ఇచ్చిన వారందరికీ ఏదో ఒక కార్యం జరిగింది. నీవు కూడా స్థలం ఇయ్యి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నీ కార్యం ఏంటో నాకు తెలియదు, నీ సమస్య ఏంటో నాకు తెలియదు, నీ ఇబ్బంది ఏంటో నాకు తెలియదు, నీ కష్టం ఏంటో నాకు తెలియదు. దేవునికి స్థలం ఇయ్యి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మా హృదయాలలో ప్రతి దానికి స్థలం ఉన్నది, కానీ నీకు నాకు స్థలం లేదు. ఈ రోజు నుంచైనా నా హృదయంలో, మా ఇంటిలో నీకు అవకాశం ఇవ్వడానికి, స్థలం ఇవ్వడానికి, నీవు ప్రవేశించడానికి అనుకూలతను ఇవ్వడానికి మాకు సహాయం చేయండి, కృప చూపించు. ఈ లైవ్లో ఎవరైతే వాక్యం విన్నారో, తదనంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే వింటున్నారో, వారు ఈరోజే వాళ్ళ హృదయాలలో నీకు స్థలం ఇచ్చి వారి కొరతలను పోగొట్టుకోవడానికి, వారి అవసరతలు తీర్చబడడానికి, ఒక గొప్ప మార్పులోనికి వారు రావడానికి, ఆ తర్వాత నీవు చేసిన కార్యం సాక్ష్యముగా వ్యాప్తి చెందడానికి వారిని స్థిరపడి, మీరు రాబోతున్నారు, మీకు అవకాశం ఇస్తే అయ్యా మీరు మాతో కలిసి భోజనం చేస్తారు, గొప్ప విందునైనా యుగ యుగాలు మేము మీతో ఉంటాం. అట్టి అవకాశం మా హృదయాల్లో మేము ఇవ్వడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన పరమ తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకు నిత్యము తోడే ఉండి మన హృదయాలలో దేవునికి స్థలం ఇచ్చే స్థాయికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళును గాక. ఆమేన్.